తెలంగాణలో లోక్సభ సీట్లను కాంగ్రెస్ బీజేపీ సమానంగా గెలుచుకోవడంతో మూడు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ పరోక్ష మద్దతు వల్లే బీజేపీ గెలిచిందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా బీఆర్ఎస్ క్యాడర్ ఓపెన్గా బీజేపీకి మద్దతిచ్చిందని వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయ దుమారం రేగింది. రేవంత్, అసద్ ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ నేతలు. ఎవరి దయతోనూ తాము గెలవలేదని అన్నారు మెదక్ నుంచి గెలిచిన రఘునందన్ రావు. మహబూబ్ నగర్ ప్రజల తీర్పును రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని మండిపడ్డారు డీకే అరుణ. మొత్తానికి లోక్సభ ఎన్నికల ఫలితాలపై మాటల యుద్ధం కొనసాగుతుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం సైలెంట్గా ఉండిపోతున్నారు. ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ల కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు. ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి. ఈ విషయం నేను ఈరోజు చెప్పడం లేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పని చేపిస్తున్నాడు చంద్రశేఖరరావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసిన. వీడియో వేస్తే గెలవలేదు. నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద కుర్చీలోకి రాలేదు. అందుకని నా గురించి మాట్లాడే కంటే ముందు నోరు ఒళ్ళు 2 దగ్గర పెట్టుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను హెచ్చరించడానికి. ఏం మాట్లాడతావు రేవంత్? నువ్వు నాతో మాట్లాడాలంటే ఎందుకు మరి మల్కాజ్గిరిలో నువ్వు ఎవరిని పెట్టినావు? క్యాండిడేట్ను పక్క జిల్లా వాళ్ళని తెచ్చి ఎందుకు పెట్టినావు? ఎవరికి అమ్ముడు పోయినావు? నువ్వు గెలిచిన సిట్టింగ్ సీట్ ఓడిపోతే మాట్లాడే తెలివి లేనివి మెదక్ గురించి ఎందుకు నువ్వు మాట్లాడుతా ఉన్నావు? నాకు హరీష్ రావు సపోర్ట్ చేసినది टीआरएस के लोग ओपनली बीजेपी को सपोर्ट कर रहे थे. ये भी आवाम के सामने आ गया. ये क्यों किए मेरे को नहीं मालूम. ये एज अ पॉलिटिकल स्ट्रेटेजी उनकी बहुत गलत स्ट्रेटेजी थी. अब इसका क्या खैमियाजा उनको अदा करना లేక ఓటమి గురించి చెప్పుకోలేక ఈ మాటలు చెప్తున్నాడు ఆయన. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినట్టు ఎట్లా వచ్చిన మరి టీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కై అధికారంలోకి వచ్చిందా? కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ ఓట్లు వేసిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన లక్కీగా ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే ఓటర్లను అవమానించినట్టే. ఈరోజు ఓటరు ఎవరికి ఓటేయాలనో వాళ్ళకి ఓటు వేసిండు. ఈరోజు ఆయన ఓటమి చెందిండు కాబట్టి అక్కడ ఏ రకంగానో రకంగా తనని సమర్థించుకోవాలి కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాడు.